Hello students, very good morning. సో యూపీఎస్సి జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇప్పుడు అతి తక్కువ ప్రైస్ అంటే కేవలం 12,000 రూపాయలకే మనం ఈ ప్రోగ్రామ్ని అందిస్తున్నాం. కొత్త బ్యాచెస్ మీకు 27 జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ మేడ్ యూపీఎస్సి ఎఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. యూపీఎస్సీ అంటే లక్షల్లో పే చేయాలన్న భయాన్ని మీరు వదిలేసి హ్యాపీగా ద బెస్ట్ క్వాలిటీ. ఎల్టీఎక్స్ స్టాండ్స్ ఫర్ బెస్ట్ అండ్ ఎఫోర్డబిలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ రెండు కలిస్తేనే మనకి ఎల్టీఎక్స్. సో ఉపయోగించుకోండి. ఓకే, వీటిని ఉపయోగించుకొని ఈ ఆప్షన్ ఉపయోగించుకొని మీరు డైరెక్ట్గా మన యాప్లో పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి తర్వాత వివరాలు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే తెలుసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రిపబ్లికన్ జర్నీ అంటే ఏంటి? ఇక్కడ ఏ కాంటెక్స్లో చెప్తున్నారు? ఇండియా రిపబ్లిక్ అయ్యింది. రిపబ్లిక్ ఎప్పుడైంది? 1950లో. రిపబ్లిక్ అవ్వడం అంటే అర్థం ఏంటి? దేశాధీనేతని ప్రజలు ఎన్నుకుంటే ఇండియా రిపబ్లిక్ అయినట్టు. దేశ అధినేతని ఎన్నుకోవడం అంటే అర్థం ఏంటి? దేశ అధినేత ఎవరు? ప్రెసిడెంట్ని మనం ఎన్నుకుంటున్నామా? ఎస్. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. డైరెక్ట్గా మనం ఎన్నుకోవట్లేదు, బట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ ఎలెక్టెడ్. మరి దానికి ఆపోజిట్ ఏంటి? మొనార్కీ అంటే దేశ అధినేత ఒక డిసెంట్ బేసిస్ మీద, వారసత్వం బేసిస్ మీద వస్తే అది మొనార్కీ అంటాం. లైక్ సౌదీ అరేబియా తీసుకోండి, యునైటెడ్ కింగ్డమ్ తీసుకోండి, ఇక్కడ మనకి మొనార్కీ ఉంది. ఇండియా రిపబ్లిక్ ఎప్పుడైంది? 1950 26 జనవరి. దాన్నే మనం ఏమంటున్నాం? రిపబ్లిక్ డే అంటున్నాం. ఎందుకు ఆ రోజు రిపబ్లిక్ అయింది? ఆ రోజు నుంచి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. మరి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? ఇండియాని రిపబ్లిక్గా డిక్లేర్ చేసింది. అందుకని 26 జనవరి మనకి రిపబ్లిక్ డే అవుతుంది. సో ఆ రిపబ్లిక్ అయిన తర్వాత జర్నీ అంటే 1950 నుంచి ఇప్పటి వరకు ఉన్న జర్నీ రిపబ్లికన్ జర్నీగా మనం చెప్తాం. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ స్టే క్లియర్ ఆఫ్ పార్టిసన్ పొలిటికల్ డిస్కోర్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ స్టే క్లియర్ అంటే అర్థం ఏంటి? దూరంగా ఉండాలి. ఆఫ్ పార్టిసన్ పొలిటికల్ డిస్కోర్స్. పార్టిసన్ అంటే అర్థం ఏంటమ్మా? బయాస్డ్ అనే మీనింగ్ వస్తుంది. పొలిటికల్ డిస్కోర్స్ అంటే ఈ మాటలో మనం ఇచ్చే స్పీచెస్ని మనం డిస్కోర్స్ అని అంటాం. పార్టిసన్ అంటే బయాస్డ్ అని, అంటే ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడేదాన్ని పార్టిసన్ అనే పదంతో మనం పిలుస్తాం. ఇన్ హెర్ కస్టమరీ అడ్రస్ టు ద నేషన్ ఆన్ ద ఈవ్ ఆఫ్ 76th Republic Day, the President of India, Draupadi Murmu, said that the Constitution has become a living document due to the millennia-old civic virtues of the country. In her customary address to the nation on the eve of 76th Republic Day, 76వ రిపబ్లిక్ డే నాడు, ఇన్ హెర్ కస్టమరీ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ యాజ్ ఏ కస్టమ్ అంటే ఏంటి? ఒక ట్రెడిషన్ పరంగా, ఒక పద్ధతిగా, రెగ్యులర్గా చేసేది. ప్రతిసారి కూడా రిపబ్లిక్ డే నాడు ప్రెసిడెంట్ అడ్రస్ అంటే జాతిని ఉద్దేశించి ప్రసంగించడం అనేది కామన్. సో ఆ ప్రసంగంలో భాగంగా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము సెడ్ దట్, ఏమన్నారు? ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బికమ్ ఏ లివింగ్ డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్ ఏమైంది? ఒక లివింగ్ డాక్యుమెంట్గా మారింది. ఇట్ హెస్ బికమ్ ఏ లివింగ్ డాక్యుమెంట్ అంటే ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులని రిఫ్లెక్ట్ చేస్తూ చేంజ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని లివింగ్ డాక్యుమెంట్ అంటాం. అంటే మనిషి ఎలాగైతే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాడో, అలాగే కాన్స్టిట్యూషన్ కూడా ఏదో స్టాటిక్గా ఎప్పుడో 1950లో చేసేసామో అది అలాగే ఉండిపోతుందని కాకుండా మారుతున్న కాలమాన పరిస్థితులు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ వచ్చింది. కాబట్టి దాన్ని లివింగ్ డాక్యుమెంట్ అని చెప్పి అంటాం. డ్యూ టు ద మిలీనియా అంటే కొన్ని వేల సంవత్సరాలుగా అన్నట్టు. సివిక్ వర్చ్యూస్ అంటే సమాజం. సివిక్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రిలేటెడ్ టు యువర్ కమ్యూనిటీ రిలేషన్స్ అనమాట. సమాజం, కమ్యూనిటీ, వాటికి సంబంధించి మనం ఎలా ఉండాలి అని చెప్పేదాన్ని సివిక్ సెన్స్, సివిక్ మేనర్స్, సివిక్ వర్చ్యూస్ అని చెప్పంటాం. సో కంట్రీకి సమాజం పట్ల ఉన్న బాధ్యత కావచ్చు, కంట్రీలో ఉన్న ప్రజలకి, ఈ దేశంలో ఉన్న ట్రెడిషన్స్కి, సమాజానికి సంబంధించి ఎలా ఉండాలి అని కొన్ని వర్చ్యూస్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొనే ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది అని అర్థం. Ms. Murmu also paid tribute to Dr. B.R. Ambedkar. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ముర్ము పెయిడ్ ట్రిబ్యూట్ అంటే ఏంటమ్మా? నివాళులు అర్పించడం అనేది జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. హూ చైర్డ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ.
Okay, and other members of the Constituent Assembly. సో ఇక్కడ పెయిడ్ ట్రిబ్యూట్ అంటే అర్థం ఏంటి? నివాళులు అర్పించారు. ఎవరి నివాళులు అర్పించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కూడా ఈవిడ నివాళులు అర్పించారు. ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్? హీ వాజ్ ద పర్సన్ హూ చైర్డ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్పర్సన్ ఆయన. అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, అలాంగ్ విత్ హిమ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కూడా ముర్ము నివాళులు అర్పించడం అనేది జరిగింది. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హూ క్రియేటెడ్ ఎ డాక్యుమెంట్ దట్ వుడ్ గైడ్ ద కంట్రీస్ ప్రోగ్రెస్. కంట్రీ యొక్క ప్రగతిని ప్రోగ్రెస్ చేసే డాక్యుమెంట్ని క్రియేట్ చేసిన వాళ్ళు. కనెక్టింగ్ ఇండియాస్ జర్నీ యాజ్ ఎ మోడర్న్ రిపబ్లిక్ టు ఇట్స్ హెరిటేజ్, ద ప్రెసిడెంట్ సెడ్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆఫ్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ హ్యావ్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ ఇండియా సివిలైజేషన్. సో ఇండియా యొక్క జర్నీ యాజ్ ఎ మోడర్న్ రిపబ్లిక్గా ఇండియా యొక్క జర్నీని తన హెరిటేజ్ అంటే వారసత్వ సంపద అండ్ ఇండియా యొక్క ట్రెడిషన్స్ గతంతో కనెక్ట్ చేస్తూ ప్రెసిడెంట్ ఏమన్నారంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆఫ్ జస్టిస్ అంటే కాన్స్టిట్యూషన్ చెప్తున్న జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటి నుంచో ఇండియా యొక్క సివిలైజేషన్లో భాగమే. అంటే కొత్తగా రిపబ్లిక్ వచ్చినవని కాదు, ఇవి ఎప్పటి నుంచో భారతదేశంలో సివిలైజేషన్లో భాగంగానే ఈ భావజాలం అంతా కూడా ఉంది అని ముర్ము అంటున్నారు. Skeptics who doubted India's prospects at the time of independence have been proven wrong due to these inherent strengths of the country. Skeptics who doubted India's prospects. Skeptics అంటే ఎవరు? Those who question అంటే అనుమానించే వాళ్ళు. ఇండియా యొక్క ప్రాస్పెక్ట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో ఇండియా యొక్క ప్రాస్పెక్ట్స్ని అనుమానించిన వాళ్ళు, క్వశ్చన్ చేసిన వాళ్ళు హ్యావ్ బీన్ ప్రూవెన్ రాంగ్ అంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళు తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయ్యింది. డ్యూ టు దీస్ ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద కంట్రీ యొక్క ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్స్ వల్ల. ఇన్హెరెంట్ అంటే లోపల నుంచి ఉన్న స్ట్రెంగ్త్స్ వల్ల. అంటే ఇంటర్నల్గా ఇండియన్ సివిలైజేషన్లో ఈ స్ట్రెంగ్త్ అనేది ఉంది కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కాన్స్టిట్యూషన్ నిలబడింది. ఈ కాన్స్టిట్యూషన్ నిలబడదు అసలు అని చెప్పి ఇండియా అసలు సక్సెస్ సాధించదు, ఫెయిల్ అయిపోతుందని చాలామంది స్వతంత్రం వచ్చినప్పుడు క్వశ్చన్ చేశారు, ఇండియాని అనుమానించారు. వాళ్ళందరూ వాళ్ళ లెక్క తప్పింది అన్నట్టుగా ప్రూవ్ అయింది అని తెలుస్తోంది. The president highlighted the representative character of the Constituent Assembly, whose members were drawn from every part of and communities in the country. సో ప్రెసిడెంట్ ఏం చెప్పారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగాన్ని ఎవరైతే రాశారో వాళ్ళందరినీ కలిపి ఆ గ్రూప్, దట్ ఎంటైర్ గ్రూప్ ఈజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆ గ్రూప్ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ని తను హైలైట్ చేశారు. రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అంటే అర్థం ఏంటి? ఆ గ్రూప్లో ఓన్లీ ఒక వర్గం వాళ్ళే ఉన్నారని కాదు, అన్ని వర్గాల వారు ఉన్నారు, అన్ని పార్ట్స్, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మెన్ ఉన్నారు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి దాని రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ని ప్రెసిడెంట్ హైలైట్ చేశారు. రిప్రజెంటేటివ్ అంటే అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది అని. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అర్థమేంటమ్మా? కాన్స్టిట్యూషన్ని రచించిన వాళ్ళందరి సమూహం, గ్రూప్. ఇన్ఫ్యాక్ట్ మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1950 రిపబ్లిక్గా డిక్లేర్ చేసిన రిపబ్లిక్ డే వరకు కూడా ఆ పీరియడ్లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే పార్లమెంట్గా కూడా ఫంక్షన్ చేసింది. అప్పటి వరకు పార్లమెంట్ కూడా మనకు లేదు. ద సేమ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్లేడ్ డ్యూయల్ రోల్స్. ఇట్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ పార్లమెంట్ అంటే లా మేకింగ్ చేసింది. ఇట్ ఆల్సో ప్లేడ్ ద రోల్ ఆఫ్ మేకింగ్ ఏ కాన్స్టిట్యూషన్ రచించే బాధ్యత కూడా తీసుకుంది. ఇంక్లూడింగ్ 15 ఉమెన్ మెంబర్స్, అందులో 15 మంది ఉమెన్ మెంబర్స్ కూడా ఉన్నారు. While women's equality was at that time only a distant ideal in much of the world. ప్రపంచం అంతా మీరు ఒకసారి గమనిస్తే ఉమెన్కి ఈక్వాలిటీ లేదు. అమెరికా తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, పెద్ద డెవలప్డ్ కంట్రీస్ అని చెప్తున్న వాటిల్లో కూడా ఉమెన్కి ఈక్వాలిటీ లేని ఒక డిస్టెంట్ ఐడియల్గా అది ఎప్పుడో సాధించాలి మనం అని చెప్పుకునే ఒక గోల్ లాగే ఉండిపోతే, బట్ ఇండియన్ ఉమెన్ వర్ కాంట్రిబ్యూటింగ్ టు షేపింగ్ నేషన్స్ డెస్టినీ. కానీ ఇండియన్ ఉమెన్ మాత్రం నేషన్ యొక్క డెస్టినీని షేప్ చేయడానికి దేవర్ కాంట్రిబ్యూటింగ్. అంటే కాంట్రిబ్యూట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఆ దేశం యొక్క డెస్టినీ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఏది డిసైడ్ చేస్తుంది? కాన్స్టిట్యూషన్. అంటే దేశం ఎలా నడవాలి, ఎలా ఉండాలని మొత్తాన్ని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఆ కాన్స్టిట్యూషన్ రచించే కార్యక్రమంలో ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రపంచంలో ఉమెన్కి ఈక్వాలిటీ అనే కాన్సెప్టే లేని పరిస్థితుల్లో ఇండియన్ ఉమెన్ దేశ భవిష్యత్తు నిర్ణయించే కాన్స్టిట్యూషన్ రచనలో పార్టిసిపేట్ చేశారని మనం చెప్పొచ్చు.
షీ నోటెడ్. రిఫ్లెక్టింగ్ ఆన్ ద ప్రోగ్రెస్ ఓవర్ 75 years, అంటే ఈ 75 సంవత్సరాల్లో జరిగిన ప్రోగ్రెస్ గురించి రిఫ్లెక్ట్ ఆన్ అంటే అర్థం ఏంటంటే దాని గురించి ఆలోచించడం, దాని గురించి డీప్గా ఆలోచిస్తూ మిస్ ముర్ము కమెండెడ్ అంటే ప్రశంసించారు. దేన్ని? ద యూనియన్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్. యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎఫర్ట్స్ని ముర్ము ఏం చేశారమ్మా? కమెండ్ చేశారు, ప్రశంసించారు. టు మూవ్ పాస్ ద రిలిక్స్ ఆఫ్ ద కొలోనియల్ ఎరా. కొలోనియల్ ఎరా నాటి రిలిక్స్ అంటే గతం నుంచి ఉండిపోయిన వాటిని రిలిక్స్ అంటాం. అంటే పూర్వం నుంచి గత స్మృతులు కావచ్చు, ఎప్పటి నుంచో ఉండిపోయిన జ్ఞాపకాలు కావచ్చు, ఏన్షియంట్ పాస్ట్కి చెందిన వాటిని మనం రిలిక్స్ అని చెప్పంటాం. కొలోనియల్ ఎరా అంటే బ్రిటిష్ వాళ్ళ వలస రాజ్యంలో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న రోజులు కొలోనియల్ ఎరా. కొలోనియలిజం అంటే వలస రాజ్యాలను ఏర్పాటు చేయడం. అంటే బ్రిటన్ అనేది మనకి అక్కడ యూరోప్లో ఉంది, కానీ వాళ్ళు వివిధ దేశాలకు వెళ్ళి వాటిని వలస రాజ్యాలుగా మార్చుకొని అక్కడ ఉన్న రిసోర్సెస్ని వాటిని తీసుకుని వెళ్ళిపోయేవారు. సో ఆ కొలోనియల్ ఎరా నాటి జ్ఞాపకాలు, రిలిక్స్, వాటన్నిటిని మూవ్ పాస్ట్, వాటిని దాటుకొని వెళ్ళాలి అని యూనియన్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెట్టింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మనకి అప్పటి కాలం నాటి క్రిమినల్ లాస్ అన్నింటినీ తీసేశారు. ఐపీసీని తీసేసి దాని ప్లేస్లో బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహితాన్ని తీసుకురావడం అనేది జరిగింది. Particularly the audacity of vision of replacing colonial era criminal laws with 3 new laws rooted in Indian traditions of jurisprudence. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే audacity of vision of replacing colonial era criminal laws with 3 new laws rooted in Indian traditions. సో ఇండియన్ jurisprudence అంటే అర్థం ఏంటమ్మా? జూరిస్ప్రుడెన్స్ అంటే ఫిలాసఫీ ఆఫ్ లా, థియరీ ఆఫ్ లా అని అర్థం. అంటే ఇండియన్ వే ఆఫ్ లా, ఇండియన్ వే ఆఫ్ చట్టం. సో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో రూటెడ్ ఇన్ అంటే అర్థం ఏంటి? దాంట్లో ఫామ్గా ఎస్టాబ్లిష్ అయిన 3 చట్టాలని తీసుకురావడం జరిగింది. కొలోనియల్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న చట్టాన్ని మనం రీప్లేస్ చేసాం. వీ హ్యావ్ మూవ్డ్ పాస్ట్. ఇలాంటి దాటే విషయంలో ది అడాసిటీ ఆఫ్ విజన్. అడాసిటీ అంటే బోల్డ్నెస్, కరేజ్ అనమాట. సో ఇంత కరేజియస్గా ఆలోచించారు. అంటే పాత చట్టాలను రీప్లేస్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి. సో అలా ఆలోచించి తీసుకొచ్చారని చెప్పి ద్రౌపది ముర్ము కమెండ్ అంటే ప్రశంసించడం జరిగింది. ద ప్రెసిడెంట్ స్ట్రాంగ్లీ అడ్వొకేటెడ్ ది కాంట్రవర్షియల్ ప్రపోజల్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ యాజ్ అ మీన్స్ టు రీడిఫైన్ గుడ్ గవర్నెన్స్. ప్రెసిడెంట్ స్ట్రాంగ్గా అడ్వొకేట్ చేశారు. అడ్వొకేట్ చేయడం అంటే రికమెండ్ చేశారు లేదా సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. స్ట్రాంగ్గా ఏం సపోర్ట్ చేశారు? ది కాంట్రవర్షియల్ ప్రపోజల్ అంటే వివాదాస్పదమైన ఒక ప్రపోజల్ ఉంది. దేనికోసం? ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఉండింది. దాన్ని ప్రెసిడెంట్ స్ట్రాంగ్గా అడ్వొకేట్ చేయడం అనేది జరిగింది, అంటే సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దేనికి? ఇది లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీస్ కోసం. ఏమని ప్రపోజ్ చేశారు? యాజ్ ఎ మీన్స్ అంటే మార్గం, టు రీడిఫైన్ గుడ్ గవర్నెన్స్ని రీడిఫైన్ చేయడానికి, అంటే సుపరిపాలన రీడిఫైన్ చేయడానికి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి అవసరం అని చెప్పి ప్రెసిడెంట్ స్ట్రాంగ్గా ఆ ప్రపోజల్ని సపోర్ట్ చేశారు లేదా అడ్వొకేట్ చేశారు లేదా రికమెండ్ చేశారు. అంటే సుపరిపాలన రావాలి అంటే, దానికి రీడిఫైన్ అవ్వాలి అంటే వీ నీడ్ దిస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద డ్రాఫ్ట్ బిల్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఈజ్ అండర్ రివ్యూ బై ఎ జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్. ద డ్రాఫ్ట్ బిల్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో ఇంట్రడ్యూస్డ్ బై ద నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన డ్రాఫ్ట్ బిల్ ఇది ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఈజ్ అండర్ రివ్యూ బై ఎ జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్. ఇది జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ రివ్యూ చేస్తుంది. ఈజ్ అండర్ రివ్యూ బై ఎ జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ రివ్యూ చేస్తుంది. బేసిక్గా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే బిల్ ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీన్ని జాయింట్ కమిటీకి రిఫర్ చేశారు. సో జాయింట్ కమిటీ దీని గురించి అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్తారు. సో ఇది ఇంకా తేలలేదు, ఇది చెయ్యాలా వద్దా అని తెలియదు. అపోజిషన్ పార్టీస్ వీటిని సపోర్ట్ చేస్తున్నాయంటే దే ఆర్ నాట్ సపోర్టింగ్ ఇట్. అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ సపోర్టింగ్ దిస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ప్రపోజల్. సో ఇది జాయింట్ కమిటీ రివ్యూలో ఉంది. దీని గురించి ప్రెసిడెంట్ ముర్ము ఎంత పాజిటివ్గా మాట్లాడడం అనేది మేబీ నాట్ ఏ గుడ్ థింగ్ అని ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ద ప్రెసిడెంట్ వేడెడ్ ఇన్ టు ద డిబేట్. ఈ చర్చలోకి ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయారు. వేడ్ ఇంటూ అంటే టు బికమ్ ఇన్వాల్వ్ అయిపోయారు. విత్ ది ఆర్గ్యుమెంట్ దట్ సింక్రనైజ్డ్ ఎలక్షన్స్ అంటే
స్టేట్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్స్ని సింక్రనైజ్ చేయడం అంటే ఒకేసారి అయ్యేలాగా చేస్తే ఇట్ వుడ్ ప్రమోట్ కన్సిస్టెన్సీ ఇన్ గవర్నెన్స్లో అంటే పరిపాలనలో కన్సిస్టెన్సీ ఉంటుంది. ఒకేసారి ఎలక్షన్స్ అవుతాయి, ఒకేసారి క్లోజ్ అవుతాయి. సెంటర్కి ఒకసారి స్టేట్కి ఒకసారి అయితే ప్రతి ఇయర్ ఏదో టైంలో ఎలక్షన్ జరుగుతున్నట్టుగానే ఉంటుంది. సో గవర్నెన్స్లో కన్సిస్టెన్సీ ఉండదు. ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ కోడ్స్ వస్తాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా బోల్డ్ స్టెప్ తీయాలంటే ఆగిపోతుంది, భయపడుతుంది. అబ్బో సెంటర్లో మనం ఏదైనా తీసుకుంటే దానివల్ల యూపీలో మన పార్టీ ఓడిపోతుందేమో అన్న భయాలు వచ్చే పరిస్థితులు అనేవి వస్తాయి. సో గవర్నెన్స్లో కన్సిస్టెన్సీ రాదు. పాలసీ పెరాలసిస్ అనేది వచ్చేస్తుంది. పెరాలసిస్ అంటే కదలిక లేకపోవడం. సో ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఇట్ ప్రివెంట్స్ పాలసీ పెరాలసిస్, అంటే పాలసీ స్తంభించకుండా. పెరాలసిస్ అంటే అర్థం ఏంటో చొచ్చుబడిపోవడం. నువ్వు ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీమ్ తీసుకురావాలనుకుంటున్నావు అనుకో, అది ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, ఆపాలి. నువ్వు లేదా స్ట్రాంగ్ రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నావు అనుకో, ఏదో రాష్ట్రంలో ఎలక్షన్స్ అంటే ఈ రిఫార్మ్స్ తీసుకొస్తే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుందో అని చెప్పి మళ్ళీ ఆపేస్తారు. సో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది స్తంభించిపోయే అవకాశం వస్తుంది. అలా స్తంభించకుండా ఉండాలంటే పాలసీ పెరాలసిస్ జరగకుండా ఉండాలంటే సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగితే మళ్ళీ 5 ఏళ్ల వరకు ఎలక్షన్స్ రావు అనే అష్యూరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్ వుడ్ ప్రివెంట్ పాలసీ పెరాలసిస్ అని ముర్ము అంటున్నారు. మిటిగేట్ రిసోర్స్ డైవర్షన్ని కూడా ఇది మిటిగేట్ చేస్తుందని. మిటిగేట్ అంటే తగ్గించడం, రిసోర్స్ డైవర్షన్ అంటే అర్థం ఏంటమ్మా, రిసోర్సెస్ని డైవర్ట్ చేయడం. రిసోర్సెస్ని డైవర్ట్ చేయడం అంటే వనరుల్ని వేరే వైపు షిఫ్ట్ చేయడం అని అర్థం. మిటిగేట్ అంటే తగ్గించడం. అండ్ రెడ్యూస్ ఫైనాన్షియల్ బర్డెన్స్ని తగ్గించడం కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రతిసారి ఏదో ఎలక్షన్స్ అనేసరికి నువ్వు ఆ ఎలక్షన్స్లో ప్రజల్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఒకదానికోసం పెట్టాల్సినప్పుడు వేరే దానికోసం పెడుతూ ఉంటావు. ఇలాంటివి కూడా మిటిగేట్ అంటే తగ్గించడం. ఫైనాన్షియల్ బర్డెన్స్ ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి. సెక్యూరిటీ కోసం దానికోసం ఆ ఖర్చులు కూడా తగ్గుతాయి ఒకేసారి పెడితే అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ ఎ కంటెన్షియస్ టాపిక్. ఇది ఒక వివాదాస్పదమైన అంశము, అందరికీ ఏకాభిప్రాయం లేదు. అండ్ అపోజిషన్ పార్టీస్ దట్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఇండియా అనే గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు. హ్యావ్ అపోజ్ ది ప్లాన్ ఆన్ ద గ్రౌండ్ అంటే కారణం, ఏ బేసిస్ మీద వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, దట్ ఇట్ వైలేట్స్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తుంది. ఓకే, మౌలిక స్వరూపం అని చెప్పి మనం అంటాం కదా. సో సర్టెన్ థింగ్స్ ఆర్ నాట్ టు బి వైలేటెడ్. కాన్స్టిట్యూషన్ మనకి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది, మీరు కాన్స్టిట్యూషన్ ఎంతైనా సరే అమెండ్ చేసుకోండి, కానీ కాన్స్టిట్యూషన్ యొక్క మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మీరు వైలేట్ చేయడానికి లేదు అని క్రిస్టల్ క్లియర్గా మనకి సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఇది ఆ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంది. అండ్ అండర్మైన్స్ ఫెడరలిజంని అండర్మైన్ చేస్తుంది. అండర్మైన్ అంటే దాన్ని తగ్గిస్తుంది, దాన్ని తక్కువ చేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా చెప్తుంది. నాట్ సర్ప్రైజింగ్లీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే హ్యాస్ ఎలీజ్డ్ దట్ దేర్ ఈజ్ ఎ టెండెన్సీ టు ఇంపోజ్ ఎ వన్ నేషన్ వన్ పార్టీ ఎజెండా బై అండర్మైనింగ్ ది అపోజిషన్. సో మల్లికార్జున్ ఖర్గే ఏమంటున్నారు, ఎలీజ్ అంటే ఆరోపిస్తున్నారు. ఏమని ఆరోపిస్తున్నారు, దట్ దేర్ ఈజ్ ఎ టెండెన్సీ టు ఇంపోజ్ వన్ పార్టీ వన్ నేషన్ వన్ పార్టీ అనే ఎజెండాని వాళ్ళు ఇంపోజ్ చేసే టెండెన్సీ మనకు కనిపిస్తుంది. అంటే దేశం అంతా ఒకటే పార్టీ ఉండాలి, బీజేపీయే ఉండాలి, మిగిలిన పార్టీస్ అన్నింటినీ ఎలిమినేట్ చేసేయాలి, అపోజిషనే కంప్లీట్గా అనేది లేకుండా చేసేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మల్లికార్జున్ ఖర్గే ఎలీజ్ అంటే ఆరోపణ చేస్తున్నారు. అండర్మైన్ అంటే వీకెన్. ఫెడరలిజం అంటే స్టేట్కి సెంటర్కి పవర్స్ షేర్ అవ్వాలి, ఎవరి పవర్స్ వాళ్ళకు ఉండాలి, ఒకరి వ్యవహారాన్ని ఇంకొకరు తలదోర్చకూడదు అనేది ఫెడరలిజం. అండర్మైన్ అంటే దాన్ని తగ్గించేలాగా, అణిచివేసేలాగా చేయడం. ద ప్రెసిడెంట్ కుడ్ హ్యావ్ స్టేడ్ క్లియర్ ఆఫ్ ద దిస్ టాపిక్. ప్రెసిడెంట్ మిగిలినవన్నీ మాట్లాడడం బాగానే ఉంది, కానీ ఒక్క టాపిక్ మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది అని అర్థం. ద గవర్నమెంట్ విల్ నీడ్ టు ట్రెడ్ కేర్ఫుల్లీ. ట్రెడ్ అంటే అడుగులు జాగ్రత్తగా వేయాలి, ట్రెడ్ అంటే అడుగులు వేయడం, కేర్ఫుల్గా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. టు ఎన్ష్యూర్ దట్ ద ఫస్ట్ సిటిజన్ ఈజ్ నాట్ డ్రాన్ ఇన్ టు వాట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఎ పార్టిసన్ పొలిటికల్ డిబేట్. ఓకే, సో గవర్నమెంట్ విల్ నీడ్ టు ట్రెడ్ కేర్ఫుల్లీ టు ఎన్ష్యూర్ that the first citizen is not drawn into what is essentially a partisan political debate. Partisan అంటే
ఒక పార్టీకి అనుకూలంగా ఉండేలాగా లేదా పార్టీలు విడిపోయేలాగా ఉండేదాన్ని పార్టీస్ అని అంటాం. రిలేటెడ్ టు డిఫరెంట్ పార్టీస్ అని. పొలిటికల్ డిబేట్ ఇది. దీంట్లోకి తను ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది. సో గవర్నమెంట్ కూడా అడుగులు అలా ఎందుకంటే గవర్నమెంట్ స్పీచ్ ఇస్తుంది, ఆ స్పీచ్ని వీళ్ళు చదువుతారు. సో గవర్నమెంట్ కూడా అడుగులు జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది. యూనిటీ వితౌట్ యూనిఫార్మిటీ ఈజ్ కీ టు మోర్ పర్ఫెక్ట్ యూనియన్. ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనకి భారతదేశంలో వైవిధ్యం ఉంటుంది, వైవిధ్యంలో యూనిటీ ఉంటుంది, భిన్నత్వంలో ఏకత్వం. అది ఇండియా యొక్క స్పెషాలిటీ. యూనిటీ విత్ యూనిఫార్మిటీ కాదు, అంటే దేశమంతా ఒకేలా ఉండాలి, ఒకే రూల్ ఫాలో అవ్వాలి అనేది ఇండియా యొక్క వ్యవస్థ కాదు. ఇండియాలో భిన్నత్వం ఉంటుంది, ఆ భిన్నత్వంలో మనం ఏకత్వం కోరుకుంటాము. సో యూనిటీ విత్ యూనిఫార్మిటీ కాదు, యూనిటీ వితౌట్ యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ అంటే అర్థం ఏంటి? అందరూ ఒకే మాట మీద ఉండడం, ఒకేలా ఉండడం, ఒకే రూల్స్ ఫాలో అవ్వడం, అది యూనిఫార్మిటీ. సో మోర్ పర్ఫెక్ట్ యూనియన్ కావాలంటే వీ నీడ్ యూనిటీ వితౌట్ యూనిఫార్మిటీ. అండ్ రిపబ్లిక్ డే ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ డే టు రీఐటరేట్ అంటే మళ్ళీ పునరుద్ఘాటించడం, నొక్కి చెప్పడం, మళ్ళీ ఇంకోసారి చెప్పడాన్ని మనం రీఐటరేట్ చేయడం అని చెప్పేసి అంటాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ది ఆర్టికల్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపబ్లిక్ డే స్పీచ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. మరి దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ తీసుకుంటే, వాట్ ఈజ్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? ఆథర్ టోన్ క్రిటికల్ అంటే క్రిటికల్ కాదు, ఒకే ఒక్క విషయంలో ఆ ఒక్క టాపిక్ మాట్లాడుకుని ఉంటే బాగుండేది అన్నారు కానీ అంతగా తిడుతూ అనలేదు. సో ఐ వుడ్ సే న్యూట్రల్. ఇట్ ఈస్ మోర్ లైక్ న్యూట్రల్ రాదర్ దాన్ క్రిటికల్. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? ఇండియా యొక్క ప్రోగ్రెస్ మరియు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని ఇది ఎలా ఉందంటే 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ అంతా ఒకలా ఉంది, సెకండ్ పార్ట్ ఏమో ఇంకోలా ఉంది. ఇండియా ప్రోగ్రెస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని హైలైట్ చేశారు అనేది ఒకవైపు కరెక్టే. కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్, ఇది కూడా కరెక్టే. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ నెససరీ, ఇది అబ్సల్యూట్గా మనం తీసేయండి. ప్రెసిడెంట్ షుడ్ అవాయిడ్ బీయింగ్ డ్రాన్ ఇంటూ పొలిటికల్ డిబేట్స్. ఇప్పుడు ఈ 3 కూడా మెయిన్ ఐడియా కిందకే వస్తాయి. అంటే ఈ 3 ఇందులో మెన్షన్ చేశారు. బట్ ఎక్కువగా మెన్షన్ చేసిన టాపిక్ ఏంటి అంటే మనకి ఈ సెకండ్ పార్ట్ అని చెప్పుకోవచ్చు, డి. ఎందుకంటే ఎంటైర్ పారాగ్రాఫ్ వాజ్ డెడికేటెడ్ ఫర్ డి. ఫస్ట్ పారాగ్రాఫ్లో చాలా విషయాలు మాట్లాడారు, రకరకాల ఆస్పెక్ట్స్ మాట్లాడుతూ వచ్చారు. బట్ డీకి వచ్చేసరికి ఏమైందమ్మా, ఇంకా కంప్లీట్గా డీకి వచ్చేసరికి పొలిటికల్ డిబేట్స్లోకి వెళ్ళకూడదనే విషయంలో కంప్లీట్గా ఒక పారాగ్రాఫ్ అయితే డెడికేట్ చేశారు. సో ఐ వుడ్ గో విత్ this for this question. What can be inferred from the passage? Passage నుంచి మనం ఏమి ఇన్ఫర్ చేయొచ్చు? ఒకసారి చూద్దాం. The proposal for simultaneous elections is widely supported. No. President's address aligns closely with government's agenda. Constitutional values have become irrelevant. No. Fully endorsed. No. ఇది గవర్నమెంట్ యొక్క ఎజెండాని ఆవిడ మోస్తున్నట్టుగానే కనిపిస్తుంది అనేది మనం ఇన్ఫర్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్లో చెప్పారు, గవర్నమెంట్ షుడ్ ట్రెడ్ కేర్ఫుల్లీ అన్నారు, జాగ్రత్తగా అడుగులు వేయాలి, అంటే కాంట్రవర్షియల్ టాపిక్స్ లేకుండా చూడాలని చెప్తూ వచ్చారు. కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ బి. సో గవర్నమెంట్ యొక్క ఎజెండాని ఆవిడ ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాట్ అజంప్షన్ అండర్లైస్ అదర్స్ ఆర్గ్యుమెంట్? The president has full control over her speeches. అవునా? No. Public addresses by the president should avoid controversial topics. Yes. కాంట్రవర్షియల్ టాపిక్స్ అవాయిడ్ చేయాలని ఆధార్ యొక్క ఉద్దేశం. అందుకే ఇండైరెక్ట్గా దాని గురించి ఇది ఎందుకు చెప్పారు, అది ఎందుకు చెప్పారు, వీటన్నిటి గురించి మాట్లాడుతూ వచ్చారు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, హౌ డిడ్ ప్రెసిడెంట్ కనెక్ట్ ఇండియాస్ జర్నీ యాజ్ ఎ రిపబ్లిక్ టు ఇట్స్ హెరిటేజ్? ఓకే, జర్నీ యాజ్ ఎ రిపబ్లిక్ని హెరిటేజ్ అంటే వారసత్వ సంపదని ఎలా కనెక్ట్ చేసింది చెప్పండి. ఇలా, బై లింకింగ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ టు ఏన్షియంట్ సివిక్ వర్చ్యూస్. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని మన ఏన్షియంట్ సివిక్ వర్చ్యూస్ని, అంటే మన ఇండియా యొక్క బ్లడ్లోని ఇవన్నీ ఉన్నాయి, పురాతన కాలం నుంచి మన ఆలోచన విధానం ఎలాగే ఉంటుంది అని వాటిని కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని లింక్ చేయడం ద్వారా ఈ రెండింటిని ఆవిడ కనెక్ట్ చేయడం జరిగింది. వై డస్ ద ఆథర్ కన్సిడర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏ కంటెన్షియస్ టాపిక్? ఆథర్ దీన్ని కంటెన్షియస్ టాపిక్గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? అవి డిఫికల్ట్ టు ఆర్గనైజ్ అనా? దే ఆర్ అపోజ్డ్ బై ద అపోజిషన్ యాజ్ అండర్మైనింగ్ ఫెడరలిజం. ఎస్, అపోజిషన్ దాన్ని అపోజ్ చేస్తుంది కాబట్టి.
అందరూ దాని మీద ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయం ఉంటే అది కంటెన్షియస్ ఎందుకు అవుతుంది? కన్సెన్సస్ ఉన్నట్టు అవుతుంది. సో కంటెన్షియస్ వచ్చింది కాబట్టి అంటే ఏకాభిప్రాయం లేదు, అది వివాదాస్పదం, కొందరు ప్లస్ అంటున్నారు, కొందరు నో అంటున్నారు, ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. వాట్ డస్ ఫ్రెటర్నిటీ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ కాంటెక్స్ట్లో ఫ్రెటర్నిటీ అంటే అర్థం ఏంటి? ఫ్రెటర్నిటీ అంటే ఏం చెప్పాను? బ్రదర్హుడ్, ఫ్రెండ్షిప్, మ్యూచువల్ సపోర్ట్ అని చెప్పాం. అందరం ఒకటే అన్నట్టుగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే భావజాలం. విచ్ వర్డ్ ఈజ్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు కంటెన్షియస్? కంటెన్షియస్ అనే పదానికి క్లోజ్ మీనింగ్లో ఉన్న పదం ఏంటి? కాంట్రవర్షియల్, వివాదాస్పదం అనే పదం క్లోజ్ మీనింగ్లో వస్తుంది. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ స్కెప్టిక్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్? స్కెప్టిక్ అంటే ఏం చెప్పాను? డౌట్ చేయడం, అనుమానించడం. సిమిలర్ వర్డ్ సినిక్. సినిక్ ఈజ్ ద సిమిలర్ వర్డ్. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మన ఆఫర్ ఆఫ్ ద వీక్ CSAT Infinity ఎండ్స్ టుడే. సో దిస్ ఆఫర్ ఎండ్స్ టుడే. సో ఈ ఆఫర్ ఇవాళతో ఎండ్ అవుతుంది. మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ లభిస్తుంది. 8,000 రూపీస్ ప్రోగ్రామ్ 4,000కే వస్తుంది. సో 7th January అంటే ఇవాళ ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లో మీరు పర్చేస్ చేయండి. రేపటికి ఫీజు మళ్ళీ మారిపోతుంది. దట్స్ ఇట్ అమ్మా. టేక్ కేర్. బై.